సెర్ప్ ఎస్హెచ్జి యాప్ను ప్లేస్టోర్ నుండి సెర్ప్ ఎస్హెచ్జి యాప్ అని కొడితే ప్లేస్టోర్లో కనిపిస్తుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ రోల్ అని వస్తుంది. అక్కడ సిసి అని సెలెక్ట్ చేసుకొని మీ క్లస్టర్ ఐడి అదేవిధంగా మీ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే ఈ యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయ్యాక 5వ మాడ్యూల్ మెంబర్ లైవ్లీహుడ్ సర్వే అని కింద ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాలి. దీనిని అప్డేట్ చేయాలంటే మనకు ముందుగా ప్రతి సభ్యురాలికి ఏ జీవనోపాధి ఉంది, దాని నుంచి వారు ఎంత ఆదాయం పొందుతున్నారన్న వివరాలు సీసీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే దీన్ని అప్డేట్ చేయడానికి వీలవుతుంది. మనం సభ్యురాల వారిగా తను ఉన్న వివోను మొదట సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత ఎస్హెచ్జిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం అప్డేట్ చేయాలనుకున్న సభ్యురాలి పేరును సెలెక్ట్ చేసుకోవడం చేయాలి. చేయూత ఆసరా కింద లబ్ధి పొందిన ప్రతి సభ్యురాలి పేర్లు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. చేయూత ఆసరా 2 వచ్చిన వాళ్ళ పేర్ల దగ్గర బోత్ అనేది మనకు కనిపిస్తుంది. లేదా ఆ సభ్యురాలికి వచ్చిన ఆసరా అయితే ఆసరా, చేయూత అయితే చేయూత అని కనిపిస్తుంది. ఇక్కడ ఆ సభ్యురాలి జీవనోపాధిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రజెంట్ సబ్ యాక్టివిటీ కింద తను ఏం చేస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అటు తర్వాత తను పెట్టుకున్న జీవనోపాధికి అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకున్నది అన్న వివరాలను, లోన్ అమౌంట్ అయితే లోన్ అమౌంట్, లేకుంటే తను సొంతంగా పెట్టుకుంటే సొంతం. అటు తర్వాత తను ఈ జీవనోపాధి మొదలు పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు క్యుములేటివ్గా ఎంత లోన్ తీసుకునింది అన్న వివరాలను ఎంటర్ చేయాలా. దాని తర్వాత ఆ మెంబర్కు జీవనోపాధిని మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన సేల్స్, లేదంటే ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్కు జరిగిన అమ్మకాల వాల్యూను ఎంటర్ చేయాలి. అటు తర్వాత ఈ సభ్యురాలు ఈ జీవనోపాధిని ద్వారా నెలకు పొందుతున్న ఆదాయాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే అది పూర్తవుతుంది. ఇలానే ప్రతి సభ్యురాలి జీవనోపాధి, దాని ద్వారా తను పొందుతున్న నెలవారీ ఆదాయము ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇలా ప్రతి సీసీ తన క్లస్టర్లోని ప్రతి సభ్యురాలి జీవనోపాధులు, దాని ద్వారా వాళ్ళు పొందుతున్న ఆదాయం వివరాలు ఎంటర్ చేయాలి.